Welcome to 24 Technologies. Our today's topic is VPC. Amazon లో VPC. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో నేను VPC అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ VPC? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో మనకు ఇక్కడ నార్త్ వర్జీనియాలో ఉన్న ఇది ఒక పెద్ద రీజియన్. దట్ ఈస్ వై వీడు 6 అవైలబిలిటీ జోన్స్. ఇక్కడ నాకు 6 డిఫాల్ట్ సబ్నెట్స్ ఉన్నాయి అంటే 6 రీజియన్స్ ఉన్నట్లు. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నారంటే మనకు కనిపిస్తుంది. ఈ వీటిని సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక్కొక్క ఏజీలో ఒకటి ఉంటుంది చూడండి. లైక్ 1B, 1D, 1A, 1E, 1C, 1F అంటే వాడు డిఫాల్ట్గా ఏవైతే మనకి ఇస్తున్నాడో వాటిని 6 సబ్నెట్స్గా డివైడ్ చేస్తున్నాడు. అండ్ కొన్ని రీజియన్స్ చిన్న రీజియన్స్ ఉండొచ్చు. హైదరాబాద్ రీజియన్ చిన్న రీజియన్. ఈ హైదరాబాద్ రీజియన్ ఏదైతే ఉందో నాకు డిఫాల్ట్ VPC ఏదైతే ఉందో సేమ్ సైడర్ ఉంది. మనకు సేమ్ సైడర్ డిఫరెంట్ రీజియన్స్లో ఉండొచ్చు. బట్ దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే వేర్ ఇట్ ఈస్ ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 సబ్నెట్స్. ఇక్కడ కాకుండా మనం ఇక్కడైనా చూద్దాం. ఇక్కడైనా వేర్ ఇట్ ఈస్ వన్ స్టెప్ బ్యాక్ యువర్ VPCs. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ 3 అంటే పర్ రీజియన్ ఒక సబ్నెట్ను వాడు డిఫాల్ట్గా క్రియేట్ చేసి వచ్చింది. ఎందుకు ఈ డిఫాల్ట్ సబ్నెట్స్ అంటే లైక్ నాకు EC2 గురించి ఏం తెలియదు. ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేయాలి అనుకుంటున్నాను, నాకు ఏమీ తెలియదు. తెలియనప్పుడు ఒక ఇన్స్టెన్స్ని మీరు లాంచ్ చేసినప్పుడు మీరు బ్రాండ్ న్యూ ఇన్స్టెన్స్ని ఒకటి లాంచ్ చేస్తున్నారు, క్రియేట్ లాంచ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం అన్ని ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో మీకు దీనిపైన నాలెడ్జ్ లేకపోతే నెట్వర్క్ సెట్టింగ్స్లో వాడన్ని డిఫాల్ట్గా తీసుకుంటాడు. ఎడిట్ అని కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఓన్ VPC ఏది లేదు, డిఫాల్ట్ సబ్నెట్స్ నో ప్రిఫరెన్స్ అంటే ఎక్కడైనా లాంచ్ కావచ్చు. అవైలబిలిటీ జోన్ ఏ అవైలబిలిటీ జోన్లో అయినా లాంచ్ కావచ్చు అని చెప్పేసి వాడు ఇస్తున్నాడు ఈ సీట్లో ఏది మీ VPCని. బట్ నాకు VPCలో స్పెసిఫిక్గా నాకు ఒక VPCనే కావాలి, నా ఓన్ VPCని నేను క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఒక VPCని క్రియేట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్. అండ్ దాంట్లో సబ్నెట్స్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక రౌట్ టేబుల్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసుకుని ఆ ఇంటర్నెట్ గేట్వేని VPCకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ నౌ నేను ఏం చేస్తానంటే ఈ VPCలో ఇక్కడ చూడండి మనకు దీంట్లో దిస్ ఈజ్ మై రేంజ్, సైడర్ రేంజ్. ఓకే, ఈ సైడర్ రేంజ్లో ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయి? 3 సబ్నెట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్నెట్స్లో నాకు ఒక్కొక్క సబ్నెట్లో ఎన్ని అవైలబుల్ IP అడ్రసెస్? 4091 యూజబుల్. 4091 యాక్చువల్గా ఎన్ని రావాలి? 4096 రావాలి. బట్ 5 IP అడ్రసెస్ దేనికోసం రిజర్వ్ అయి ఉన్నాయి? ఒకటి బ్రాడ్కాస్టింగ్ పర్పస్, నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అండ్ డిఫాల్ట్ గేట్వే. అండ్ ఇంకా రిమైనింగ్ 2 ఏవి DNS పర్పస్, ఏవి మ్యాపింగ్ కోసం DNS, అండ్ ఒకటి ఫ్యూచర్ పర్పస్ కోసం రిజర్వ్ అయి ఉన్నాయి. కాబట్టి అవి మనం యూజ్ చేయలేము. వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్పెసిఫిక్గా ఈ డిఫాల్ట్ VPCలోనే ఇక్కడ ఇది దేంట్లో ఉంది? ఏ అవైలబిలిటీ జోన్? లెట్ మీ చెక్. 2Aలో ఉంది. 2Aలో 4091. ఈ 4091 నేను ఏం చేస్తానంటే 2Aలో ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తాను. ఏ రకంగా యూజ్ అవుతాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు. EC2 ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్. మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం ఓన్ ఇన్స్టెన్సెస్, ఓన్ VPC యూజ్ చేస్తూ క్రియేట్ చేస్తాం. లైక్ లాంచ్, లైక్ మై ఫస్ట్ అండ్ డన్ వితౌట్ కీపేర్. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడే కదా డిఫాల్ట్ VPCలో ప్రిఫరెన్సెస్ ఏం లేవు. బట్ ఇక్కడ 2A ఎక్కడ ఉందో చూడండి, 2A. ఓకే, డన్. 2Aని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ పబ్లిక్ IP అడ్రస్ ఎనేబుల్లో ఉంది, డన్. ఇంకా మిగిలినటువంటి నాకు ఏం అవసరం లేదు, జస్ట్ లాంచ్ చేస్తా. లాంచ్ చేసిన వెంటనే ఇక్కడ ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుందాం. ఒకటి నా VPC, వేర్ ఇట్ ఈస్ మై VPCస్లో హైదరాబాద్ రీజియన్లో ఉన్న డన్. అండ్ సబ్నెట్స్, ఇక్కడ సబ్నెట్ ఏదైతే ఉందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 91. ఈ 91 ఏమైంది? ఈ 91 అంటే ఒకటి యూజ్ చేసిన ఎక్కడ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు. అంటే ఈ రేంజ్లో ఉన్నది ఒకటి నీకు ప్రైవేట్ IP నీకు అసైన్ అయ్యి ఉండాలి. దేనికి? ఈ ఇన్స్టెన్స్. చూద్దాం. దిస్ ఈజ్ మై ఇన్స్టెన్స్, రైట్? ఇక్కడ చూడండి 9.94 అనేది అసైన్ అయిపోయింది. పబ్లిక్ అనేది ఎవరిస్తారు? మనకు ర్యాండమ్గా అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసేది. ఇది పబ్లిక్ IP ర్యాండమ్గా అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసేది. ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో అంటే ఇది ఏ నెట్వర్క్లోకి వెళ్ళాలి మీ ఇన్స్టెన్స్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవి డిఫాల్ట్లో మీరు VPCs కానీ సబ్నెట్స్ కానీ ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ. అండ్ మనం ఇక్కడ ఒక పిక్చర్ చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాం కదా. ఇక్కడ VPCలోకి వెళ్ళి ఇక్కడ రిసోర్స్ మ్యాప్ చూద్దాం ఒకసారి. రిసోర్స్ మ్యాప్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. ఈ రిసోర్స్ మ్యాప్లో ఈ రిసోర్స్ మ్యాప్
ఈ విపిసి, ఈ విపిసిలో ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయి? 1, 2, 3. ఈ 3 సబ్నెట్స్ మీరు గ్రాఫ్ చూసారు అంటే ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? నీ రౌట్ టేబుల్కి కనెక్ట్ అయి ఉన్నాయి. నీ రౌట్ టేబుల్, ఎస్, నీ రౌట్ టేబుల్ కనెక్ట్ అయింది. ఈ రౌట్ టేబుల్ దేనికి కనెక్ట్ అయి ఉంది? ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ అయి ఉంది. ఇది చూడండి, ఇంటర్నెట్ గేట్వే. ఇవన్నీ మీరు చేశారా? మీరు చేయలేదు. ఎవరు చేసి ఇచ్చారు మీకు? డిఫాల్ట్గా మీరు యూజ్ చేసింది డిఫాల్ట్ విపిసి. దట్ ఈస్ వై అమెజాన్ వాడు మీకు ఏం క్రియేట్ చేస్తున్నాడు? మీకు సబ్నెట్స్ కానీ, రౌట్ టేబుల్లో ఎంట్రీస్ కానీ, లేదు అంటే ఈ ఇంటర్నెట్ గేట్వే కానీ. ఇక్కడ చూద్దాం, సబ్నెట్స్ చూసాం కదా. రౌట్ టేబుల్లో వీటి నాకు ఓన్గా ఎంటర్ చేసింది. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఏదైతే ఉందో దాని ఎంట్రీ కూడా ఉంది 0.0.0.0. వీటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాము. అండ్ లోకల్ నెట్వర్క్ను కూడా. అండ్ ఇంటర్నెట్ గేట్వే చూసామంటే ఇంటర్నెట్ గేట్వే ఇది దేనికి అటాచ్ అయ్యి ఉంది? విపిసి ఐడి దీనికి అటాచ్ అయ్యి ఉంది. చెక్ చేద్దాం. అటాచ్, మీరు కావాలంటే ఇది అటాచ్ అయింది కాబట్టి డిటాచ్ చేయొచ్చు, బట్ ఇది డిటాచ్ చేద్దాం. డిటాచ్. వీడు ఏమంటున్నాడు? డిటాచింగ్ ఇంటర్నెట్ అంటే అన్సక్సెస్ఫుల్. ఎందుకు? ఇది బాబు డిఫాల్ట్ పైన నువ్వు ఆపరేషన్ చేయలేవు. నువ్వు ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటే నువ్వు ఒక ఓన్ నెట్వర్క్, ఒక ఓన్ విపిసిని క్రియేట్ చేసుకో. ఆ ఓన్ విపిసిని క్రియేట్ చేసుకొని ఆ ఓన్ విపిసిలో కావాలనుకుంటే నువ్వేం చేసుకోవచ్చు? ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేసుకుని డిటాచ్ ఆపరేషన్స్ చేసుకో. అండ్ ఈ సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్నెట్స్ రౌట్ టేబుల్లో చూడండి. సబ్నెట్స్ రౌట్ టేబుల్లో దిస్ వన్. అండ్ ఈ సబ్నెట్ దేనికి అటాచ్ అయ్యి ఉంది? ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్, నాట్ హియర్. ఎడిట్ రౌట్ టేబుల్ అసోసియేషన్స్ చూడండి, దీనికి అసోసియేట్ అయ్యింది. లోకల్ది దీనికి అసోసియేట్ అయి ఉంది. ఇక్కడ ఒకటే ఉంది కదా, దీనికి అసోసియేట్ అయి ఉంది. ఈ రకంగా అంటే ఏబిపిసికి అసోసియేట్ అయి ఉంది టార్గెట్ లోకల్. ఇవన్నీ ఏవి? డిఫాల్ట్ థింగ్స్. ఇవన్నీ నాకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసినటువంటి, అంటే నీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏం తెలియకపోతే మనము క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా బ్యాక్ ఎండ్లో రన్ అయ్యే ఆపరేషన్స్ ఇవన్నీ. ఓకే, మనం నెక్స్ట్ స్టెప్ నుండి ఏం చేస్తామంటే మనం ఓన్గా ఒక విపిసిని క్రియేట్ చేసుకుంటాం, ఓన్గా సబ్నెట్స్ని క్రియేట్ చేసుకుంటాం, ఓన్గా రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వేస్ ఇవన్నీ మనం ఓన్వి క్రియేట్ చేసుకుని అక్కడ నేను నా EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి వర్క్ అవుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ స్టెప్లో మనము చూద్దాం. రైట్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.